పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి చోటే
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. వాక్యములున్న జీవము మా హృదయములోనికి రానివ్వండి. వాక్యములున్న పరిశుద్ధాత్మ అగ్ని మా హృదయాల్ని మండించులాగున చేయండి. మీ వాక్యము కొరకు మేము సిద్ధపడుచు ఉన్నాము. మా ఆత్మలకు మాకు కావలసిన మీ మాటలు, పరిశుద్ధమైన మాటలు మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 146వ కీర్తన. 146వ కీర్తన 7వ వచనం నుండి చదువుకుందాం. 7 నుండి 9 వరకు. 146వ కీర్తన 7వ వచనం నుండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రభునందులరా, మనం చదివిన ఈ వాక్య భాగంలో ఈ 7వ వచనం 8వ వచనం మనం బాగా గమనిస్తే లెఫ్ట్ సైడ్, ప్రతి సెంటెన్స్కి లెఫ్ట్ సైడ్ యెహోవా 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 అని ఉంది. బాగా గమనించండి. ప్రతి సెంటెన్స్కి లెఫ్ట్ సైడు యెహోవా అనే మాట ఉంది. అనగా ఆయన సర్వశక్తుడగు దేవుడు అని మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత రైట్ సైడ్ గనక మనం చూస్తే ఒక మాట, అంటే ప్రతి సెంటెన్స్లో ఒకే మాట రాలేదు కానీ ఒక్కొక్క మాట మారుతా వచ్చింది. అదేంటి అని అంటే 7వ వచనంలో న్యాయము తీర్చును, ఆహారము దయచేయును, విడుదల చేయును, తెరవజేయువాడు, లేవనెత్తువాడు, ప్రేమించువాడు, కాపాడువాడు అని
ఆదరించువాడు. వంకర మార్గముగా ఆయన వంకర మార్గముగా చేయు. ఇలాగూ ఆయన చేసే పనులు, వీటిని ఏమంటామంటే ఆ యెహోవా యొక్క పనులు ఇక్కడ ఉన్నాయి. అంటే వీటన్నిటిని మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్వభావం ఎలాంటిదో మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంది. దేవుని స్వభావం ఏమిటి అంటే, మనము దేవుని తెలుసుకోవాలంటే ఆయన స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి ఈ సైన్స్ రిపోర్టర్ అని ఒక మ్యాగజైన్ ఉంది. సైన్స్ రిపోర్టర్ అంటే సైంటిఫిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ బుక్ బాగా చదివేవాడిని. వీక్లీ బుక్ ఆ సైన్స్ రిపోర్టర్ తీసుకొని ఎప్పటికప్పుడు, నాది సైన్స్ గ్రూప్ కాబట్టి ఆ సైన్స్ విషయాలు బాగా చదివేవాడిని. అక్కడ ఏంటి అని అంటే రకరకాల సైంటిస్టుల గురించి ఉంటుంది. రకరకాల సైంటిస్టులు, కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, అలాగే బోటనీ, జువాలజీ అలా రకరకాల వాటిని కూర్చిన సైంటిస్టుల గురించి రాస్తారు ఆ సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్లో. వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా ఒక ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్ట్ ఉంటే ఆ ఫిజిక్స్కి సంబంధించిన విషయాలే రాస్తూ ఉంటాడు ఎప్పుడు. అలాగే ఒక కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్ట్ ఎప్పుడూ ఆ కెమిస్ట్రీని గురించే రాస్తూ ఉంటాడు. అంటే ఒక సైంటిస్టు తను చదివిన ఆ బుక్కు లేక తన శాఖ ఏదో ఆ శాఖను గూర్చే చెబుతూ ఉంటాడు. అవి అందరూ కలిపితే కానీ అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ దేవుని గురించి మనం స్టడీ చేస్తే దేవుడు ఒక్కడే, కానీ అన్నిటిని గురించి చెబుతూ ఉన్నాడు. అన్నిటిని గురించి చెబుతున్నాడు. అంటే దేవుడు ఎలాగ చేస్తున్నాడంటే 7వ వచనంలో చూస్తే ఆయన న్యాయము తీర్చును. అంటే ఇక్కడ దేవుడు ఒక జడ్జిలాగా పనిచేస్తున్నాడు. లా తెలుసు దేవునికి, న్యాయశాస్త్రం తెలుసు, అందువలన న్యాయము తీరుస్తూ ఉంటాడు. తర్వాత 7వ వచనంలో 2వ లైను ఆహారము దయచేయను. అంటే ఆయన ఒక్క జడ్జిలాగానే పనిచేయట్లేదు, కానీ నీకు ఆహారము దయచేవాడు, ఫుడ్ సప్లయర్గా ఉంటున్నాడు ఇక్కడ. ఫుడ్ సప్లయర్ అనగానే అగ్రికల్చర్తో కూడా మనకు సంబంధం ఉండాలి. పంటలు పండించడం, ఆ ధాన్యాన్ని ప్రజలకు అందించడం, ఫుడ్ సప్లయర్గా ఉంటున్నాడు. తర్వాత 3వ లైన్ చూడండి, బంధింపబడిన వారిని విడుదల చేయను. ఇక్కడ పాత్ర, దేవుని పాత్ర ఏంటంటే ఒక రెడీమర్. అంటే విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి కావలసిన సహాయము చేసి వారిని విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. అవసరతలో ఉన్న వారికి వారి అవసరతను తీర్చి వారికి సహాయము చేసే ఒక రెడీమర్గా, రిలీజర్గా ఉంటూ ఉన్నాడు. తర్వాత 8వ వచనం చూడండి, కన్నులు తెరవజేయువాడు. కన్నులు తెరవజేయువాడు అంటే ఇక్కడ కన్నులు
సంగతి ఆలోచించేది ఎవరు? కంటి డాక్టరు, అంతే కదా. నీ కన్నును గురించి ఆలోచించేది ఎవరంటే కంటి డాక్టరే, ఆప్థమాలజిస్ట్. అంటే ఇక్కడ దేవుడు ఒక ఆప్థమాలజిస్ట్గా, ఒక వైద్యుడిగా నీ బాడీని గూర్చి కేర్ తీసుకునే వ్యక్తిగా ఇక్కడ ఉంటూ ఉన్నాడు. ఇది దేవుని క్యారెక్టర్. నెక్స్ట్ రెండవ లైన్ చూడండి. కృంగిన వారిని లేవనెత్తువాడు. అంటే లేవనెత్తువాడు అని అంటే నీ స్థితి అడుగున ఉందనుకోండి, నీ పరిస్థితి కృంగిపోయిందనుకోండి, నీకు సహాయం చేసి నిన్ను పైకి లేవనెత్తువాడు, నిన్ను ప్రమోట్ చేసేది దేవుడే. నీవు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను ప్రమోట్ చేస్తాడు, నీకు లిఫ్ట్ ఇస్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ నిన్ను ప్రమోట్ చేసే విషయాల్లో నీకు లిఫ్ట్ ఇచ్చి నీ స్థితిని లోయర్ పొజిషన్ నుండి హయ్యర్ పొజిషన్కి, హయ్యర్ పొజిషన్లో నుండి హయ్యర్ అథారిటీలోనికి నిన్ను తీసుకువెళ్ళేది ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన నీకు లిఫ్ట్, ఆయన నీకు ప్రమోటర్గా ఉంటూ ఉన్నాడు. ఒక లిఫ్టర్గా, ఒక ప్రమోటర్గా ఉంటూ ఉన్నాడు మన జీవితాల్లో. తర్వాత మూడో లైన్ చూడండి. నీతిమంతులను ప్రేమించువాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రేమించటం అనేది చాలా అవసరం పిల్లరా, చాలా అవసరం. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి కావాలి. నీకు మంచి ఇల్లు ఉండొచ్చు, బాగా డబ్బు ఉండొచ్చు, మంచిగా నువ్వు వెల్ సెటిల్డ్ లైఫ్ అయి ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమతో పలకరించే వాళ్ళు లేకపోతే నీవు డ్రైనెస్ ఉంటుంది నీ మనసులో, ఎండిపోయినట్లుగా. ఇవన్నీ ఉండి ఉపయోగం ఏంటి, ఏమీ చేయలేకపోతున్నామే, సాధించలేకపోతున్నామని ఆ డ్రైనెస్, ఆ ఎండిన స్థితి వస్తుంది. అంటే అక్కడ ఆస్తులు ముఖ్యం కాదు, లేక నీ అంతస్తులు ముఖ్యం కాదు, కానీ నిన్ను ప్రేమించి నీకు ప్రేమగా మాట్లాడి నేనున్నాను నీకు సహాయంగా, నేనున్నాను ఎప్పుడు పిలిచినా పలుకుతాను అని ప్రేమించే ఒక వ్యక్తి నీకు లేకపోతే నీ జీవితంలో చాలా కొరత, అలాగే ఏదో పోగొట్టుకున్నట్టుగా నీ జీవితము అసహనంగా మారిపోద్ది. అందువలన ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని ప్రేమించేవాళ్ళు ఒకళ్ళకి కావాలి. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మంచిది. మేమున్నాము నువ్వు భయపడొద్దు అని మనకు ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఉంటే ఇంకా మంచిది. కాబట్టి ప్రేమించువాడు, ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించువాడుగా ఉంటూ ఉన్నాడు. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మనల్ని ప్రేమించువాడుగా ఉన్నాడు. మనకు ఎలాంటి కొరతలున్నా, ఎలాంటి స్తబ్దముగా మనం ఉంటున్నా, డ్రైనెస్ని మనం అనుభవిస్తున్నా, ప్రభు అంటున్నాడు నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ అవసరతలు ఉన్నావు కదా, నీ అవసరత నేను తీరుస్తాను. ఇదిగో ఈ విషయంలో భయపడుతున్నావు కదా, భయపడద్దు, నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. అలాంటి వారు ప్రతి మనిషికి కావాలి. లేడీకైనా, జెంట్స్కైనా, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా, అలాగే వృద్ధులకైనా, విధవరాండ్రకైనా,
లేక తల్లిదండ్రులు లేని పిల్లలకైనా నిన్ను ప్రేమించేవారు ఒకరు కావాలి. అది ఒక ప్రధానమైన పాత్ర. ఆ ప్రధానమైన పాత్ర ఇక్కడ దేవుడే నిర్వహిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించువాడు. తర్వాత లైన్లో మనం చూస్తే పరదేశులను కాపాడువాడు. పరదేశులను కాపాడువాడు. ఈ పరదేశులు అనగానే వాళ్ళు లోన్లీ ఫీలింగ్ ఉంటుంది. నాకెవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు, ఆ లోన్లీ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత వీళ్ళలో ఎక్కువగా ఆ న్యూనతాభావం ఉంటుంది. మనకెవరు సపోర్ట్ లేరే, మనకెవరికి ఆదరించేవాళ్ళు లేరు అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం దీన్ని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పిల్లరా సాతానుడి యొక్క ఆయుధం. ఆల్మోస్ట్ అందరిలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంచుతుంది సైతాన్. నీకెవరు లేరు, ఎవరు సహాయం చేస్తారు, నీ పరిస్థితి ఏంటి, నువ్వెంత, ఈ సమాజంలో ఎవరు లెక్క చేస్తారు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు, నీకు ఎవరు తోడుగా ఉంటారు, నీకు సహాయం చేసేది ఎవరు అని ఇలాగూ ఇన్సెక్యూరిటీ థాట్స్ తెస్తుంది సైతాన్. ఇన్సెక్యూరిటీ థాట్స్. ఈ ఇన్సెక్యూరిటీ థాట్స్ ఎప్పుడైతే నీకు వస్తున్నాయో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఏర్పడిందో వెంటనే ఐసోలేటెడ్ ఫీలింగ్స్, లోన్లీ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాగూ సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు వారికి దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా పరదేశులను కాపాడువాడు. తర్వాత లైన్ చూడండి, 9వ వచనంలో 2వ లైను, విధవరాండ్రను ఆదరించువాడు. దేవునికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే విధవరాండ్రను ఆదరించే దేవుడు. ఆల్మోస్ట్ ఒక స్త్రీని భర్త పట్టించుకుంటాడు, భర్త ఆ స్త్రీ విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. ఒకవేళ భర్త లేకపోతే లేక భార్య లేకపోయినా వారి విషయమై శ్రద్ధ తీసుకునేది ఎవరంటే దేవుడే. ఆల్మోస్ట్ ఆల్ ద టైమింగ్స్ వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండొచ్చు, లోన్లీ ఫీలింగ్స్ ఉండొచ్చు, అలాగే కొన్నిసార్లు భయాలు ఉండొచ్చు లోపల. అన్ని విషయాల్లో దేవుడు ఆదరించి ఒక ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన దేవుడు. అందుకని దేవుల్లో ఉన్న మరొక స్వభావం ఏంటంటే విధవరాండ్రను ఆదరించువాడు. వాళ్ళని కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తూ ఉంటాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండు అని ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండేది యెహోవా దేవుడు. తర్వాత లాస్ట్లో ఇవన్నీ పాజిటివ్ లక్షణాలు అయితే లాస్ట్లో ఇది కూడా పాజిటివే, కానీ ఇక్కడ మనకు నెగిటివ్ అనిపిస్తుంది. లాస్ట్ లైన్ చదవండి అందరూ. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా వాళ్ళలో ఉందే భక్తిహీనత. ఆ భక్తిహీనులు చేసే పనులను ఏది చేయనివుడు, దానిని వంకర తిప్పేస్తాడు. అది దేవుడు చేసే లక్ష్యం. ప్రభుత్వరా, ఇందాక నేను ఒక సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ గురించి చెప్పాను. ఒక్కొక్క సైంటిస్టు ఏది చెప్పినా తాను చదివిన దానిని గురించి మాత్రమే చెబుతాడు, ఇంకా వేరే సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ దేవుడు విషయాలు కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ అందరి విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు. నీకు న్యాయము తీర్చాలన్నప్పుడు న్యాయం తీరుస్తున్నాడు, నీకు ఆహారం కావాలన్నప్పుడు ఆహారం ఇస్తున్నాడు, నువ్వు బంధింపబడితే విడుదల కావాలన్నప్పుడు విడుదల ఇస్తున్నాడు,
అలాగే నీ కన్నులు తెరవజేస్తున్నాడు, కృంగిపోయిన సమయాల్లో నిన్ను లేవనెత్తుతున్నాడు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అనుకుంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు లోన్లీ ఫీలింగ్గా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా ఉంటే నిన్ను ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, విధవరాండ్రను ఆదరిస్తున్నాడు, అలాగే వంకర మార్గముగా భక్తిహీనులను చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న విషయాలు, దేవునిలో ఉన్న లక్షణాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సెంటెన్స్లో లెఫ్ట్ సైడ్ యెహోవా యెహోవా అని ఉంది, రైట్ సైడు ఆయన చేసే పనులను గూర్చి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వభావం ఏంటో మనం ఈ వాక్యాలు చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంది. దేవుని స్వభావం, దేవుని స్వభావం ఏంటి? మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న అవసరతలు, మనలో ఉన్న అక్కర్లు, మనలో ఉన్న లోటులు దేవునికి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి అర్థమైనప్పుడు మనకేమి చేయాలి అనేది ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు, మనకు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఏమి కావాలి అనేది ఆలోచన చేసి ఆయన ఏం చేస్తాడంటే నీకు ఏది అవసరమో అది సప్లై చేస్తాడు. ఒకసారి చూడండి 68వ కీర్తన చూడండి, 68వ కీర్తన 68వ కీర్తన 5వ వచనం చూడండి. 5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు చదవయా తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఇక్కడ కూడా దేవుని లక్షణాలే ఉన్నాయి. 8వ వచనం 9వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా దేవుని లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న 146, 7, 8, 9 దేవుని లక్షణాలే. ఈ 68వ కీర్తన 5, 6 వచనాలు కూడా దేవుని వచనాలే, అంటే దేవుని స్వభావాన్ని గురించి చెప్పేవి. ఇక్కడ ఏమైనా ఉంది? తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. ఇక్కడ ఇంకో క్యారెక్టర్. ఇప్పుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు అని 146లో చదవాలా, ఇక్కడ చదువుతున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు. పిల్లరా, ఈ గాడ్స్ క్యారెక్టర్స్, ఈ దేవుని స్వభావం అంతా నీకు అర్థమైతే నీ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. అది నీ జీవితంలో దేవుల్లో ఈ స్వభావం ఉంది కదా, అంటే మనకు దేవుల్లో ఆ స్వభావం ఉంటుంది, మనకేమో ఆ కొరత ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన కొరతను తీరుస్తాడు. ఇక్కడ ఏమని చదువుతున్నాం? తండ్రి లేని వారికి తండ్రియు. మనం పాట పాడతాం, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. కాబట్టి ఆయన నీకు ఏది అంటే ఏ కొరతలో ఉన్నావో అక్కడికొచ్చి నీకు సహాయం చేసే దేవుడు. ఇక్కడ ఏమని చదువుతున్నావు? తండ్రి లేని వారికి తండ్రియు, తర్వాత విధవరాండ్రకు న్యాయకర్తయనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. చూసారా, ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే తల్లిదండ్రులు వారి పిల్లలు సెటిల్ అవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు.
వారి పిల్లలకు జాబులు రావాలని ఆలోచిస్తారు, వారి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీగా సెటిల్ అయిపోతే మా బాధ్యతలు అయిపోతాయని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు ఆ ఒంటరిగా ఉంటున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ ఏకాంగులను సంసారులుగా చేయవాడు, అనగా వారికి మ్యారేజ్లు చేసి వారి కుటుంబ జీవితాల్లో ప్రవేశించేటట్లుగా చేసి వారి విషయమై శ్రద్ధ తీసుకునే దేవుడు మన దేవుడు. ఎవరిని వదిలిపెట్టాడండి. ఒకవేళ మనం అనుకోవచ్చు నా సంగతి ఆయన మర్చిపోయాడేమో అని. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీకు మర్చిపోయినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఆలస్యమైందని. ఆలస్యమైంది అని అంటే దేవుడు శ్రేష్టమైనది దాచిపెట్టాడని అర్థం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. ఆమేన్. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆయన లక్షణం ఏంటంటే మనల్ని వర్ధిల్లజేయువాడు. గాడ్ విల్ ప్రాస్పర్ యు. ఆయన నిన్ను వర్ధిల్లునట్లుగా చేస్తాడు. ఏ విషయంలోనైనా సరే నీ పనిని వర్ధిల్లునట్లుగా చేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లునట్లుగా చేస్తాడు, నీ భవిష్యత్తును వర్ధిల్లునట్లుగా చేస్తాడు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే నిన్ను వర్ధిల్లునట్లుగా చేయువాడు. అసలు దేవుని స్వభావం అండి. మనుషులు అందరూ వర్ధిల్లాలనే దేవుని ఉద్దేశం. అందుకని అసలు దేవుని స్వభావం బైబిల్ మొదట్లోనే మనం చూడొచ్చు. ఒకసారి చూద్దామా? ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనంలో ఇంకా చక్కగా ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూసారా? దేవుని స్వభావం అండి ఇది. ఏమంటున్నాడు? మీరు ఫలించండి, 2 అభివృద్ధి పొందండి, 3 విస్తరించండి, భూమిని నింపండి, దానిని లోపరుచుకోండి. 5 బ్లెస్సింగ్స్, 5-fold బ్లెస్సింగ్స్ అంటాం వీటిని. 5-fold బ్లెస్సింగ్స్. ఈ 5-fold బ్లెస్సింగ్స్ ఏంటి? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నింపండి, లోబరుచుకోనండి. 5-fold బ్లెస్సింగ్స్. ఇది ఆదికాండం మొదటి అధ్యాయంలోనే చెప్పాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే పిల్లరా, ఫస్ట్ మనం దేవునిని అర్థం చేసుకోవటం కోసం ఆయన గుణాలేంటో నీకు అర్థం, ఆయన గుణం ఏంటో నీకు అర్థమైతే ఆయన వెంబడించడంలో ఇక నువ్వు వెనకబడవు. ఆయన వెంబడించడంలో మనం ఎప్పుడు వెనకబడం. ఇక్కడ మన దగ్గరికి ప్రేయర్కి వచ్చేది ఇంతకుముందు సహోదరి, చాలా సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. దాదాపు 8-9 ఇయర్స్ ఏమో మ్యారేజ్ అయింది. తనకు సరే మ్యారేజ్ వరకు నాకు తెలీదు. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేరు అని పిల్లల కోసం నా దగ్గరికి ప్రార్థనకు రావడం జరిగింది. అలా గర్భఫలం రావట్లేదు, అన్ని టెస్టులు చేయించుకున్నాను, రకరకాల డాక్టర్లు నాకు చెకప్ చేసి అంటే సంతానం పుట్టడానికి కావలసిన లక్షణాలు మీలో లేవు, కాబట్టి మీకు ఎన్నడూ పిల్లలు పుట్టరు అని డిక్లేర్ చేసేసారంట డాక్టర్స్. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఒక రకమైన దిగులు వచ్చి అప్పుడు నా దగ్గరకు ప్రేయర్కి వచ్చారు. చాలా బాధగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఏంటమ్మా అంటే, అన్న మాకు పిల్లలు పుట్టరని డిక్లేర్ చేసేసారు,
మేము స్కానింగ్లు చేయించాం, రిపోర్ట్స్ తీసుకున్నాం. రకరకాల డాక్టర్లు, గైనకాలజిస్టులు, మంచి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఎడ్యుకేటర్ పర్సన్స్, మంచి డాక్టర్ల దగ్గర చూయించుకున్నాం. ఎక్కడా వీలు కాదన్నారు. కాబట్టి ఏం చేయాలో మాకు అర్థం కాక మీ దగ్గరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామన్నారు. డాక్టర్స్ చెప్పారా పిల్లలు పుట్టరని చెప్పారా అని అంటే పుట్టరని చెప్పేశారు, డిక్లేర్ చేసేసారు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అన్నాను. మీరు ప్రార్థన చేయడనా, మాకు అయితే చాలా బాధగా ఉంది అని. ప్రియరా, నేను ప్రార్థన చేసేవాళ్ళ కోసం చేస్తా వస్తున్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఫ్రీక్వెంట్గా, అకేషనల్గా వాళ్ళు కలిసినప్పుడల్లా వారి కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years అయి ఉండొచ్చు వాళ్ళది మ్యారేజ్ అయ్యి. తర్వాత రీసెంట్గా కూడా మా దగ్గరికి ఇప్పుడు ఇక్కడ ప్రార్థనకు కూడా రెగ్యులర్గా వచ్చారు వాళ్ళు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్స్ అయితే ఇంపాసిబుల్ అని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, డాక్టర్స్ ఇంపాసిబుల్ అన్నారు కాబట్టి నేను యేసు నామములో ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పా. ఇంకంతే. కొన్నిసార్లు డాక్టర్స్ చెప్పిన రిజల్ట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు స్కానింగ్లు తీసి చెప్పేవాళ్ళు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమని కాదు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. అదే చెప్పాను, వాళ్ళు ఇంపాసిబుల్ అన్నారు కాబట్టి యేసు నామములో అది పాసిబుల్ అవుతుంది, మీకు తప్పకుండా దేవుడు పిల్లలు ఇస్తాడు చూడండి అన్నాను. అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మనకి 2024లో అంటే ఆఫ్టర్ 8 years 8 సంవత్సరాల తర్వాత ఇక్కడే ప్రేయర్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నా అని చెప్పి. ఎవరు చేసే పని అండి ఇది? ఎవరు చేసే పని చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి నెల ప్రార్థన చేశాను. 1st month, 2nd month, 3rd month ప్రతి నెల వచ్చి చేయించుకుంది. ఈ నెల 1వ తారీఖు తను డెలివరీ అయింది. ఏంటనుకుంటున్నారు? అబ్బాయి. నేను వెళ్ళి ప్రార్థన చేసి ఆ తల్లికి పిల్లోడికి ప్రార్థన చేసి, ఇప్పుడేమంటావు, దేవుడు చేశాడు కదా అని అంటే, అవునన్నా దేవుడు చేశాడు నా జీవితంలో. డాక్టర్స్ ఏమన్నారు? ఇంపాసిబుల్ అన్నారు. దేవుడు ఏమన్నాడు? పాసిబుల్ అన్నాడు. 1వ తారీఖు ప్రేయర్ చేసి వచ్చా. ప్రస్తుతానికి డెలివరీ అయ్యి ఆ పిల్లోడుని చూసుకుంటా, అందుకని ఇప్పుడు ప్రేయర్కి రాలంతే. ఒక నెల కూడా కాల. ఇంకా పిల్లరా, దేవునిలో ఉన్నదేంటో నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు వెనక్కి పోలేవు, ఇక ఎన్నడూ వెనక్కి తిరగలేవు. నా సేవా జీవితంలో ఇక అన్ని టెస్టులు చేసి నువ్వు చచ్చిపోతావు, ఇక బాగా బ్రతికితే ఒక 2 వారాలు 3 వారాల తర్వాత చనిపోతావు, ఇక మా హాస్పిటల్లో చావటం ఎందుకు, అదేదో ఇంటికి వెళ్ళిపో అని ఇంటికి డిశ్చార్జ్ చేసిన వాళ్ళ ఇళ్ళకు కూడా పోయి ప్రార్థన చేశానండి. డిశ్చార్జ్ చేసేసారు. వాళ్ళు ఏమంటారంటే, ఇంకా ఎంత ఒక 1-2 నెలల్లో చనిపోతారని చెప్పేశారయ్యా, అందుకే తీసుకొచ్చేసామనంటే, అలాంటి మరణస్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బ్రతికి దాదాపు ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ ఇప్పుడు కూడా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు. ఇదేమిటి అని అంటే,
ఇప్పుడు మీకు వాక్యంలో చూపిస్తున్నట్లుగా ఆ వాక్యములో దేవుని లక్షణాలు ఏంటో నీకు అర్థమైతే నీవే విషయంలో కూడా భయపడవు, కృంగిపోవు. ఏ విషయంలో కూడా వెనకాడు. విడిపోయిన కుటుంబాలను దేవుడు కట్టాడు, చనిపోవడానికి సిద్ధమైన ప్రజల్ని దేవుడు కట్టాడు. వివాహాలు కావు అని అనుకుంటున్న వారికి దేవుడు గొప్ప కార్యాలు చేసి వివాహాలు చేసి వాళ్ళు విదేశాలలో ఉన్నవారు కూడా ఉన్నారు. మనవాళ్ళు వేరే దేశాల్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు నిన్ను వివాహం చేయటమే కాదు, నీకు మంచి ఫ్యామిలీ ఇస్తున్నాడు, నీవు విదేశాల్లో సెటిల్ అవబోతున్నావు అని చెప్పిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. దే ఆర్ వెల్ సెటిల్డ్. కావున మనకి ఇక్కడ అర్థం కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఈ గొప్ప దేవుడు నీకు అర్థం కావాలి. ప్రభు ఏదైనా చేయగలిగిన దేవుడు. నా విషయంలో, నా పిల్లల విషయంలో, మా భవిష్యత్తు విషయంలో ఆయన ఏదైనా చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక విశ్వాసం నీలోనికి రావాలి. ఆయన ఎలాంటి వాడంట? ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. వర్ధిల్ల చేయవాడు. కావున ప్రభువునందు పిల్లరా, దేవుడు ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే, దేవుడు ఆయన స్వభావం లేక దేవుడు ఆయన లక్షణాలు. ఆయన లక్షణం నీకు అర్థమైతే ఇంకంతే. నువ్వు చేయగలిగిన దేవుడు ప్రభువా అని మనం దేవునితో చెబుతాం. ఇంకొక విషయం కూడా ఎందుకో దేవుడు గుర్తు చేస్తున్నాడు, చెప్తాను. అదేంటంటే, అంటే దేవుని యొక్క శక్తి కోసం చెబుతున్నానండి. ఇదేదో గొప్పతనం కోసం కాదు, దేవుని శక్తి ఎలాంటిదో అందుకోసం మీకు రుచి చూడాలని చెబుతున్నాను. ఒక తల్లికి ఫస్ట్ డెలివరీ జరిగింది. ఫస్ట్ డెలివరీ సిజేరియన్ జరిగింది. ఓకే, అయిపోయింది, సిజేరియన్ జరిగింది. నెక్స్ట్ డెలివరీ నార్మల్ జరుగుతుందా, సిజేరియన్ జరుగుతుందా? చెప్పండి. అంతేనా? గ్యారంటీకి చెప్తున్నారే, మీరు అందరూ డాక్టర్లాగా అయిపోయారు. ఫస్ట్ డెలివరీ సిజేరియన్ కాబట్టి రెండోది కూడా గ్యారంటీ సిజేరియన్. వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా సిజేరియన్ అంటే భయం పడుతుంది, నార్మల్ డెలివరీ కావాలి అని ప్రార్థన చేయని అన్నారు. ఇది సాధ్యమా? ఇందాకే మనం పాడాము, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. డాక్టర్స్ ఫస్ట్ సిజేరియన్ కదమ్మా, సెకండ్ కూడా సిజేరియన్కి నువ్వు రెడీ అవ్వు అని చెప్పేశారు. కానీ ఎందుకైనా మంచిది లేని ప్రార్థన చేయించుకొని వెళ్ళారు వాళ్ళు. ప్రార్థన చేసి నార్మల్ డెలివరీ కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే పిల్లరా, అసలు డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ మెడికల్ నాలెడ్జ్లో ఫస్ట్ సిజేరియన్ అయితే సెకండ్ సిజేరియన్, వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ అది. కానీ ఈ సెకండ్ బర్త్కి వచ్చేసరికి నార్మల్ డెలివరీ అయిపోయింది సహోదరి. డాక్టర్స్, దిస్ ఈజ్ వెరీ ఫ్రీక్వెంట్ అకేషన్, చాలా తరచుగా కూడా కాదు, అసలు ఎప్పుడు జరగని విషయం అని చెప్పారంట వాడు. కావున ప్రభువునందు పిల్లరా, ఇలాంటి దేవుణ్ణి నువ్వు రుచి చూస్తే, తెలుసుకుంటే, ఈ దేవుని మీద నువ్వు ఆధారపడితే
నువ్వెన్నడూ వెనక్కిపోలేవు. ఒకవేళ నీకు ఏదైనా నిరాశలు, నిస్పృహలు, ఒంటరితనము, ఏమిటా ఈ పరిస్థితులు అని నేను అనుకుంటే, నా అవసరతలు తీర్చగలిగిన దేవుడు, ఆ లక్షణాలు దేవుల్లో ఉన్నాయి కదా, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నీకు వస్తుంది. విశ్వాసం వస్తుంది. కావున దేవుని స్వభావం ఇక్కడ ఏమని చదివాము? 5వ వచనం మరలా చదవండి. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. అదండి దేవుని స్వభావం. మరి ఈ దేవుని స్వభావం మనం ఇంకా తెలుసుకోవాలి అనంటే ఒకసారి 35వ కీర్తనకు వెళదాం. 35వ కీర్తన. ముప్పై 35వ కీర్తన 10వ వచనం చదవండి. 10. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొనును. ఇక్కడ దేవుని స్వభావం ఎలాంటిదంటే 10వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవడు? ఆయన ఎలాంటి వాడంట? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను. అంటే కొన్ని సమయాల్లో పిల్లరా, మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివాడు బలము కలిగిన వాడు అని అనిపిస్తుంది మనకి. అమ్మో, వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు, వాళ్ళు మనకంటే బలాఢ్యులు, వాళ్ళతో మనం ఎక్కడ పోరాడగలం, వాళ్ళతో మనం ఏమీ చేయలేం. ప్రక్కమటోళ్ళు పోరాడేటప్పుడు అమ్మో అన్ని విషయాల్లో వాళ్ళు ఆరితేరినోళ్ళు, మందేముంది అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని స్వభావం ఏంటంట? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను. అంటే నీతో పోరాడుతున్నారు చూడు, వాళ్ళు నీకంటే బలవంతులుగా నీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళను కూడా నీకు లోబడేటట్లుగా చేస్తాడు దేవుడు. ఆమేన్. నిన్ను మించిన బలం కలిగిన వాళ్ళైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడితే వాళ్ళు నీకు లోబడతారు. ఏదో ఒక రోజున మీ మీద అనవసరంగా మేము పోరాడాము, సారీ అండి అని మీకు చెబుతారు. అది దేవుని శక్తి. తర్వాత ఏమంటున్నాడు? దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొనును. ప్రియరా, మన ఎముకలు ఎన్ని ఎముకలండి? మన రిబ్స్ ఎన్ని? రిబ్స్ ఏందో మర్చిపోయామండి. 24. అదేనా? మన రిబ్స్ ఎన్ని? 24. జెంట్స్కి ఎన్ని, లేడీస్కి ఎన్ని? ఇద్దరికి ఒకటేనా? కానీ జనరల్గా ఈ పెళ్ళిళ్ళు చేసే పాస్టర్లు ఏమంటారంటే, ఆదాము నిద్రపోతున్నప్పుడు ఆ ప్రక్కలో ఎముకను ఒకటి విరిచి ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్లేసి ఆదాముకు ఒక ఎముక తీసి ఆ ఎముకతో హవ్వను చేశాను కాబట్టి స్త్రీలకి 24 ఉంటే పురుషులకి 23 ఉంటాయి అని చెబుతారు. అదంతా తప్పుడు బోధ. ఈ పెళ్ళిలో ఎవరన్నా కానీ 24 ఒక ఎముక పురుషులకు తగ్గిద్దని చెబితే మీరు వినబాకండి ఆ మాటలు. మీరేమి వాదించొద్దులే పాపం వాళ్ళని, అవన్నీ నమ్మబాకండి. దేవుడు ప్రియరా మన జీవితంలో ఎప్పుడు కూడా కొరత అనేది ఉంచడు. అక్కడ విషయం ఏంటంటే, ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముక తీసిన మాట వాస్తవమే. ఆ ఎముకతో
హవ్వను సిద్ధం చేసిన మాట వాస్తవమే, కానీ తీసిన ప్లేసులో ఇంకొక రిబ్బు, ఇంకొక ఎముకను తయారు చేసి ఆదాముకు పెట్టేశాడు. ఆమేన్. చప్పట్లు కొడతారా పురుషులు? ఎంత నవ్వుకుంటున్నారో చూడండి పురుషులు. అంటే మనకు కూడా ఎముకలేమి ఫుల్గా ఉండేయనని. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుడు ఒక ఎముక తీసిన మాట వాస్తవమే, కానీ మరలా ఎముకను ఇంకొక ఎముకతో పూడ్చివేశాడు. అయితే ఇక్కడ మనకి ఏమనుకోవచ్చు అంటే, మరి ఆదాములో నుండి తీయటం ఎందుకయ్యా, ఇంకొక ఎముకతో మరి హవ్వను తయారు చేయొచ్చు కదా అంటే, అక్కడ ఏకత్వం రాదు. ఏకత్వం రావాలంటే పురుషుడు బాడీలో నుండే ఎముక తీయాలి, అప్పుడు ఏకత్వం వస్తుంది. అందుకని ఈయన బాడీలో నుండి ఎముక తీసి హవ్వను చేసి ఇంకొక ఎముకను పెట్టాడు, ఈక్వల్గా చేశాడు. ఎందుకు వచ్చింది ఈ పాయింట్? 10వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొనును. ఆమేన్. పిల్లరా, ఇప్పుడు మనకు రిబ్స్ అనే మాట వచ్చింది కదా. ఈ ఎముకలు నీవు పడ్డ బాధలన్నీ చూసినాయి. చూడలేదా? నువ్వు పుట్టిన దగ్గర నుండి మెట్ల మీద నుండి జారిపడ్డప్పుడు నువ్వు జారిపడ్డట్టుగా ఎముకలు చూసినాయి. నీకు దెబ్బలు తగిలినప్పుడు ఎముకలు చూసినాయి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎముకలు చూసినాయి. నువ్వు పండుకొని దిగులుగా ఉన్నావు చూడు, అప్పుడు నీ ఎముకలు చూసినాయి. నీ ఎముకలు నీవు పడిన బాధలన్నీ చూసినాయి. కానీ అంట అదే ఎముకలంట దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను చూసి దేవుణ్ణి ఏమని ఉంటాయి, నీవే దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని. ఆ మాట అందరూ చదవండి. నా ఎముకలన్నీయో చెప్పుకొను. అందరు చెప్పండి ఈ మాట, కుడి చేయి పైకి లేపి, నా ఎముకలన్నీయో చెప్పుకొను. మరలా కొంచెం పెద్దగా చెప్పండి, నా ఎముకలన్నీయో చెప్పుకొను. మరలా చెప్పండి, నా ఎముకలన్నీయో చెప్పుకొను. అంటే ఇప్పుడు ఈ ఎముకలకు నోరుందా? పిల్లరా, అదే గొప్పతనం. మన ఎముకలు కూడా చెప్పుకుంటా ఉంటాయంట. ఒకప్పుడు ఇదే ఎముకలు నువ్వు పడ్డ బాధలను చూసినాయి. ఇప్పుడు ఇదే ఎముకలు, ఈ రిబ్సే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పుకోబోతున్నాయి. అంటే ఎముకలు కూడా చెప్పుకుంటాయి. దావీదు గారు ఇంకో చోట ఏమంటాడంటే, నా ఎముకలు హర్షించును, అంటే దేవునికి స్తోత్రము చేయును అని ఉంది. అనగా మన జీవితాన్ని దేవుడు అంత గొప్ప స్థాయిలోకి మారుస్తాడు. ఏ కొరత ఉండనివాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ ఎముకలు సంతోషించేటట్లుగా చేస్తాడు. దేవుని వాక్యంలో సామెతలు ఏముందో తెలుసా? ఒక సంతోషకరమైన వార్త వింటేనంట నీ ఎముకలకు పుష్టి వస్తుందంట, సత్తువ. ఒక సంతోషకరమైన వార్తను వింటే నీ ఎముకలకు సత్తువ, పుష్టి, ఆరోగ్యం వస్తుంది. దేవుడు ఎలాంటి వాడంటే నీ ఎముకలకు ఆరోగ్యం ఇచ్చువాడు. ఆమేన్. దేవుడు ఎలాంటి వాడంటే నీ ఎముకలు సంతోషించున్నట్లుగా, హర్షించున్నట్లుగా చేయవాడు. ఆమేన్. అందుకనే దావీదు గారు ఆ ఎముకల్లో నుండి సంతోషం వచ్చింది కాబట్టి నాట్యమాడి దేవుని స్తుతించాడండి. మనకు ఒక పాట ఉంది, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము,
యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. దావీదు గారు ఎముకలు అరిచినాయి, ఎముకలు సంతోషించినాయి, ఎముకలు ఆనందంగానం చేసినాయి, ఎముకలు హర్షించినాయి అండి. దేవుడు ఎలాంటి వాడంటే నీ ఎముకలు కూడా ఆనందపడేటట్లుగా చేసే దేవుడు. అందుకని ఈ మధ్య ఒక భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, దేవుని గురించి పాటలు పాడేటప్పుడు మీరు మీ బాడీ కదిలించండి అని చెప్పాడు. అంటే సైలెంట్గా బిగుసుకొని పాడొద్దు. బాడీ, మీ చేతులు కదిలించండి, మీ బాడీ కదిలించండి, మనకు ఆ పాట పాడే ఫీలింగ్స్ మీలోనికి రానివ్వండి అని అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి యెహోవా నా బలమా అనుకోండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు అదే పాటని నీ ఫీలింగ్స్లోకి తెచ్చుకో. సైలెంట్గా చేతులు కట్టుకొని బాడీ కదలకుండా కాళ్ళు కదలకుండా బిగుసుకుపోయినట్టుగా యెహోవా నా బలమా యథార్థమై ఇట్లా పాడొద్దు. ఇట్లా పాడటం వల్ల నీకు ఆ బాడీ నీ ఎముకలు హర్షించవు. ఆ ఫీలింగ్స్ తెచ్చుకో. యెహోవా నా బలమా అని యాక్షన్ చేస్తా వాడు, నీ ఎముకలు ఆ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తాడు. అంటే నువ్వు పాడే ప్రతి మాటకి నీ బాడీ రియాక్ట్ అవ్వాలి. దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటాం కదా. జనరల్గా మనకి కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎవరో ఏంటో అర్థం కావాలంటే ఏం చూస్తాం? బాడీ లాంగ్వేజ్ చూస్తాం. వాళ్ళ ముఖం, వాళ్ళ హావభావాలు, వాళ్ళ కవళికలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఏంటో కొంత అర్థమైపోద్ది. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ చూస్తాడుగా, అవునా కదా? చెప్పండి. బాడీ లాంగ్వేజ్ చూస్తాడుగా. మనం సంతోషపడుతున్నామా, పాటలు పాడేటప్పుడు ఆనందంగా ఉన్నామా, ఆ మాటలు మన హృదయంలోకి తెచ్చుకుంటున్నామా, ఆ మాటల భావాలు మనం ఎంజాయ్ చేస్తూ పాడుతున్నామా, దేవుణ్ణి ప్రేమిస్తూ పాడుతున్నామా, ఆ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా కనుక ఉంటే గాడ్ విల్ యాక్సెప్ట్ యూ. దేవుడు నిన్ను వర్ధిల్లునట్లుగా చేస్తాడు. అందుకనే ఆ భక్తుడు ఏమంటాడంటే, మీరు ఎంజాయ్ చేస్తూ పాడండి, దేవుని సన్నిధిలో ఆ బాడీ లాంగ్వేజ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ దేవుని స్తుతించండి. చాలా స్థలాల్లో చాలా సంఘాలు సైలెంట్గా ఉంటారు. పరిశుద్ధుడు 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 అని అనుకుంటా ఉంటారు. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? పరిశుద్ధుడు అన్నప్పుడు ఆ పరిశుద్ధుడిని చూసిన ఆనందం నీలోనికి రావాలి. నీవు మాట్లాడే మాటకి రియాక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను దేవుని వాక్యం చెబుతూ ఉన్నాను, అప్పుడప్పుడు నా బాడీని ఉంచుతూ ఉంటాను, నా చేతులు ఎత్తుతూ ఉంటాను, లేకపోతే దానికి సంబంధించిన యాక్షన్స్ చేస్తాను. ఏమీ లేకుండా చేతులు ఇలా కట్టుకొని గంట సేపు ప్రసంగం చేయొచ్చు. ఏమన్నా ఉంటుందా దానిలో? అసలు పస ఉండదు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్ కనపడాలి. అప్పుడు మన ఎముకలు హర్షిస్తూ ఉంటాయి. కావున ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నాం 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. నీవే అనే మాట మీరు ఒక్కసారి డీప్గా ఆలోచించాలి. ఇది నీవే అంటే దావీదు గారు దేవుని అంటారు, నీవే. ఎవరో నీవు? నీ వంటి దేవుడు లేడు. మించిన బలము గారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు, దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులు విడిపించేవాడు నీవే. నీవే అంటే హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చెబుతున్నాడండి, నీవే. ప్రియరా, అలాగూ నువ్వు దేవుని అర్థం చేసుకోవాలి. నీవే ప్రభువా, నీవే. యు ఆర్ ద ఓన్లీ పర్సన్,
యు ఆర్ ద ఓన్లీ గాడ్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. యూ కెన్ సెటిల్. నువ్వు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు అలాగూ దేవుని అర్థం చేసుకుంటావో దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత చివరిగా ఇంకొక మాట చూద్దాం. క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏం రాశాడో చూద్దాం. ఆ మాట చెప్పి క్లోజ్ చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఎంత గొప్పోడో ఇక్కడ దేవుని లక్షణాలు ఉన్నాయి. 4వ అధ్యాయము వచనం వచ్చేసి 17. రైట్, 17 చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతునని రాయబడి ఉన్నది. దేవుని యొక్క శక్తి ఇక్కడ ఏంటంటే, విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడండి. నీకు ఏది లేకపోయినా సరే అది నీకు ఉన్నట్లుగా చెప్పే దేవుడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుని లక్షణాలు మనం గుర్తిరిగి మనం చేయాల్సింది ఏమిటంటే, ఆయన సన్నిధిలో ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎదుట మనం దీనులమైపోవాలి. ఆయన ఎదుట మనం సాగిలపడాలి. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని గొప్ప లక్షణాలు మీలో ఉన్నాయి, నేను మీకు సరెండర్ అవుతాను ప్రభువా అని దేవుని మీద ఆధారపడాలి. నువ్వెంతగా దేవునికి విధేయత చూపుతావో అంతగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. మేం మీకు విధేయులము కావాలి ప్రభువా, మేం మీకు విధేయులము కావాలి. మీ నామమును గుర్తెరిగి మీ కొరకు యోగ్యులముగా మేము ఉండాలి ప్రభు. ఎంత గొప్ప దేవుడు! యెహోవా అనే పేరు, ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి ప్రభు. దేవుని వాక్యములో మేము స్టడీ చేస్తే మీలో ఉన్న ఆ స్వభావం, దేవుని స్వభావం ఎంత గొప్పదిగా కనిపిస్తూ ఉన్నది. అయా మేమందరము మిమ్మల్ని గుర్తెరగాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము నోరు తెరిచి అవును ప్రభా మీ కృప మీ సన్నిధి మాతో ఉంచండి అని ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీలో ఉన్న గొప్పతనము, మీలో ఉన్నటువంటి ఔన్నత్యము, ఆ గ్రేట్నెస్ అనేది మాకు అర్థమవుతా ఉన్నది. మేము అర్థము చేసుకొని మీకు సరెండర్ అవ్వాలి, మీ నామమును స్తుతిస్తూ ఉండాలి ప్రభా. అందుకే దావీదు గారు మీ సన్నిధిలో సాగిలపడి మొరపెట్టుకున్నాడు, స్తుతించుకున్నాడు ప్రభా. మోషే గారు మీ ఎదుట సాగిలపడటానికి అదే కారణం ప్రభా. అబ్రహాము మీ కొరకు ఎదురు చూడటానికి కారణం అదే కదా. మీలో ఉన్న గొప్పతనం వారికి అర్థమైంది ప్రభా. దేవా మా జీవితంలో కూడా వాటిని మేము అర్థము చేసుకొని మీకు లోబడి వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా చేయండి. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ సన్నిధి మీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.